ఈ మధ్యన ఒక కామన్ న్యూస్ మనందరికీ బాగా తెలుసు. గోల్డ్ ప్రైస్ పెరిగిందని న్యూస్, సిల్వర్ ప్రైస్ పెరిగిందని ఇంకొక న్యూస్. ఫ్రెండ్స్ ఏమో ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడతారు. పేరెంట్స్ ఏమో గోల్డ్ కొనాలా వద్దనే ఆలోచనలో ఉండిపోతారు. బట్ మీకు ఒక హానెస్ట్ క్వెషన్ నేను అడుగుతున్నా. వై డస్ దిస్ ఎక్సైట్ us సో మచ్? అసలు గోల్డ్ ప్రైస్ పెరిగితే ఏంటి? పెరగకపోతే ఏంటి? మన ఎమోషన్స్ అన్ని ఎందుకు హిట్ అవుతున్నాయి? లాజిక్‌గా చూస్తే గోల్డ్ తినడానికి పనికిరాదు. మన హెల్త్‌కి పనికిరాదు. అండ్ ఒక ఇల్లు కట్టడానికి కూడా పనికిరాదు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏ మెటల్ అయినా పట్టుకోండి. దాని వల్ల మనకు ఒక సెక్యూరిటీ వస్తది. ఈ వాల్యుబుల్ మెటల్స్ వల్ల కొంచెం రెస్పెక్ట్ కూడా వస్తది. కానీ మెటల్స్ వల్ల ఎందుకు? ఈ వీడియోలో నేను ప్రైస్ చెప్పడానికి రాలా, టిప్స్ చెప్పడానికి రాలా. కొనమని, కొనొద్దని ఇదేది కూడా చెప్పను. ఈ వీడియో జస్ట్ మన మైండ్ సెట్ ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసమే. ఎందుకంటే మనందరికీ మెటల్స్ మీద చాలా అబ్సెషన్ ఉంది. సో దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ మెటల్స్ ఎనీమోర్. ఇట్స్ అబౌట్ హ్యూమన్స్. ఒక మాటలో చెప్పాలంటే ఈ వీడియో అనేది ఒక జర్నీ. స్టోన్ ఏజ్ నుంచి ఐఫోన్ వరకు, ఫియర్ నుంచి ఫైనాన్స్ వరకు, ఇంకా సర్వైవల్ నుంచి సెక్యూరిటీ వరకు. స్లోగా చూడండి, స్లోగా వినండి, ఈజీగా అర్థమైపోద్ది. అండ్ బిఫోర్ వి జంప్ ఇంటు ద వీడియో, మన ఛానల్ ఇంకా చాలా చిన్నదే. వి ఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ ద యాక్చువల్ రూట్, ఫియర్. మనుషులు బేసిక్గా బ్రేవ్ కాదు, ఇంటెలిజెంట్ కూడా కాదు. మనుషులు అనేవాళ్ళు చాలా ఫియర్ఫుల్ క్రియేచర్స్. మనకి చాలా భయాలు ఉన్నాయి. వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ హంగర్, కోల్డ్, డార్క్నెస్ అండ్ అన్సర్టెనిటీ కూడా. కానీ ఈ ఫియర్ తోనే హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఎర్లీ హ్యూమన్స్ కి లైఫ్ అంటే కంఫర్టే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ సర్వైవింగ్ ద నెక్స్ట్ డే. డైలీ నెగోసియేషన్ విత్ డెత్. మార్నింగ్ లేచాక ఫుడ్ దొరుకుద్దా, వేరే యానిమల్స్ ఏమన్నా వచ్చి అటాక్ చేస్తాయా, లేకపోతే వర్షం పడితే మన పరిస్థితి ఏంటనేది చాలా పెద్ద క్వశ్చన్. ప్రతిరోజు కూడా ఒక సర్వైవల్ టెస్ట్ జరిగేది. ఆ అన్సర్టెనిటీయే హ్యూమన్ బ్రెయిన్ ని బాగా ట్రైన్ చేస్తుంది అండ్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ లైఫ్ లో అన్సర్టెనిటీని స్టెబుల్ చేసేది ఏదైనా సరే చాలా వాల్యుబుల్ అని. అప్పుడే టూల్స్ ఇంపార్టెంట్ అయ్యే, షెల్టర్ ఇంపార్టెంట్ అయింది, ఇంకా వెపన్స్ కూడా. బట్ ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని స్టోన్స్ తోని, వుడ్ తోని, ఇంకా బోన్స్ తోని తయారు చేసేవాళ్ళు. కానీ స్టోన్స్ విరిగిపోతే, బోన్స్ క్రాక్ అయిపోతే, ఇంకా వుడ్ పాడైపోద్ది. సొల్యూషన్ అయితే కనుక్కున్నారు, కానీ రిలయబిలిటీ లేదు కదా. మనుషులకి ఏం చేసినా కూడా రిలయబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఇప్పుడు, అప్పుడు కూడా. హ్యూమన్ డిస్కవర్డ్ సంథింగ్ దట్ డజంట్ రాట్, దట్ డజంట్ బ్రేక్ ఈజీలీ, అండ్ దేర్ సంథింగ్ దట్ స్టేస్ ఫర్ ఎవర్. అదే మెటల్. ఆ మూమెంట్ హ్యూమన్ హిస్టరీ కంప్లీట్ గా డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సో ఫైనలీ మెటల్స్ ఎంటర్డ్ ఇంటూ హ్యూమన్స్ లైఫ్స్. మొదట్లో మెటల్స్ అంతా పర్ఫెక్ట్ ఏం కాదు. కాపర్ ఏమో సాఫ్ట్ ఉంటది, బ్రాంజ్ ఏమో కాంప్లెక్స్ గా ఉంటది, ఇంకా ఐరన్ ఏమో తుప్పు పట్టేస్తుంది. బట్ స్టిల్ మెటల్స్ ని రెప్యుటేటివ్ యూస్ కి డెఫినెట్ గా యూస్ చేయొచ్చు. ఇంకా షేప్ మార్చుకోవచ్చు. అండ్ ఆల్సో మెటల్ స్ట్రెంత్ ఇస్ ప్రిడిక్టబుల్. ప్రిడిక్టబిలిటీ అంటే సేఫ్టీ అని మనందరికి ఎప్పటి నుంచో తెలిసిందే. సో స్లోగా మెటల్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. ఫార్మింగ్ పెరిగింది, హంటింగ్ బెటర్ అయింది, వేరే యానిమల్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగాం, అండ్ హ్యూమన్స్ ఎవాల్వ్ అయ్యారు. దీంతో మనకి ఫుడ్ సర్ప్లస్ గా వచ్చింది. సర్ప్లస్ అంటే ఓన్లీ ఎక్స్ట్రా ఫుడ్ అని కాదు. సర్ప్లస్ అంటే కల్చర్ స్టార్ట్ అయింది, టైం పెరిగింది, హ్యూమన్ స్టార్టెడ్ థింకింగ్ అండ్ ప్లానింగ్ కూడా. సో ఫైనల్ గా పీపుల్ ఫార్మింగ్ కాకుండా వేరే వేరే పనులు కూడా చేయడం మొదలు పెట్టారు. ఆర్ట్, ట్రేడ్, గవర్నెన్స్ చాలా ఎవాల్వ్ అయ్యారు కదా. అండ్ దెన్ సివిలైజేషన్ స్టార్టెడ్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. మెటల్స్ అందరికి ఈక్వల్ గా దొరకలేదు. మైన్స్ ని కంట్రోల్ చేసిన వాడు పవర్ఫుల్ అయిపోయాడు, ఇంకా మెటల్స్ అండ్ వెపన్స్ ఉన్నవాడు కూడా చాలా పవర్ఫుల్ అయిపోయాడు. సో మీరు ఇప్పటి వరకు స్టోరీ అంతా వినుంటే మీకు అర్థమై ఉండొచ్చు పవర్ ఎక్కడి నుంచి పుట్టిందా అని. సో మీ అందరికి తర్వాత ఏమైంది తెలుసు కదా. కింగ్స్, ఎంపైర్స్, ఆర్మీస్ అన్ని కూడా మెటల్ బేస్డ్ బిల్డ్ అయ్యాయి. హిస్టరీలో ఏ ఎంపైర్ అయినా చూడండి, రోమన్ ఎంపైర్, మౌర్య ఎంపైర్, చైనీస్ డైనాసిటీస్, వీటన్నిటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మెటల్ కంట్రోల్. గోల్డ్, సిల్వర్ అండ్ ఐరన్ ఇవన్నీ కూడా లగ్జరీ ఐటమ్ అయితే కాదు, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ రిసోర్సెస్ కింద మారిపోయాయి. సో అప్పటి నుంచి హ్యూమన్ రేస్ కి మెటల్ అంటే ఒక పవర్ఫుల్ థింగ్ అని ఫిక్స్ అయిపోయారు. అండ్ దెన్ మెటల్స్ బికమ్ ట్రస్ట్. అండ్ దెన్ ట్రేడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ట్రేడ్ స్టార్ట్ అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ థింగ్, బార్టర్ సిస్టమ్ ఇస్ సో మెస్సీ. ఒకవేళ మీకు బార్టర్ సిస్టమ్ అంటే ఐడియా లేకపోతే, పూర్వం కరెన్సీ లేనప్పుడు ఒక వస్తువుకి ఇంకొక వస్తువు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. అంటే నాకు రైస్ వచ్చిందంటే నేను క్లోత్ ఇస్తా. ఇక్కడ కోఇన్సిడెన్స్ లేకపోయినా, నీడ్ లేకపోయినా ట్రేడ్ అయితే ఫెయిల్ అయిపోయేది. సో అప్పుడే హ్యూమన్ సెర్చ్ ఫర్ ద కామన్ వాల్యూ, సంథింగ్ దట్ ఎవ్రీవన్ వాంట్స్ అండ్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ ట్రస్ట్. ఫుడ్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేశారు, ఫెయిల్ అయింది. యానిమల్ ట్రేడ్ స్టార్ట్ చేశారు, ఫెయిల్ అయింది. షెల్స్ తో మొదలు పెట్టారు, అది కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ ట్రస్ట్ అంతా కూడా ఫ్రెజైల్. అండ్ దట్స్ వెన్ మెటల్స్ కమ్ ఇంటూ పిక్చర్ అగైన్. గోల్డ్, సిల్వర్ చాలా రేర్ అండ్ బ్యూటిఫుల్ కూడా. కాపీ చేయడం చాలా కష్టం, స్టోర్ చేయడం చాలా ఈజీ. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, భూమి మీద ఎక్కడికి వెళ్ళినా వాటి వాల్యూ వాటిదే. గోల్డ్ ని ఇండియాలో, రోమ్ లో, చైనాలో ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ అనే కదా అంటారు. ఇట్ ఈస్ యూనివర్సల్లీ ట్రస్టబుల్. కాయిన్స్ మీద కింగ్ వాల్యూ, ఎంబ్లమ్లు, ఫ్రీడమ్ ఫైటర్లు ఇవేం ఉండేవి కాదు. కాయిన్ల మీద జనం దాని వాల్యూ మాత్రమే చూసేవారు. ఇంకా వాళ్ళ కింగ్ ఫేస్ చిన్న సైజ్ గ్యారంటీ లాంటిది, బట్ ఇగ్నోరబుల్. కావాలంటే ఈ రోజు కూడా చూడండి,
కరెన్సీ మీద ఏమున్నా, ఏ బొమ్మ ఉన్నా అదంతా కూడా మనం గవర్నమెంట్ నమ్మిన దాన్ని బట్టే. అదే ఇన్ కేస్ మీ దగ్గర గోల్డ్ ఉంటే మీరు భూమి మీద ఎక్కడికెళ్ళినా సేమ్ వాల్యూ పలుకుద్ది కదా. సో గోల్డ్ అంటే ఒక న్యాచురల్ ట్రస్ట్ అండ్ కరెన్సీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నమెంట్. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్రెయిన్ కి మన నేచర్ మీద చాలా ట్రస్ట్ ఎక్కువ అని. అదే రీజన్ మెటల్ చాలా థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇలా సర్వైవ్ అవడానికి. సో లెట్స్ టాక్ అబౌట్ సైకాలజీ వై మెటల్స్ ఫీల్ సేఫ్. సో గైస్ మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎక్కడో చోట ఏదో నచ్చే ఉంటది. అండ్ ఇక్కడ కట్ చేద్దాం, మిగిలిన పార్ట్ మనం సెకండ్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. సో మీకు కనుక అది మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా చెక్అవుట్ చేయండి. చాలా రియల్ టాక్స్ ఉంటాయి. గైస్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.